నన్ను ఆశ్రయించిన వారిని నేను విడువను. సాయి భక్తులారా, ఈ మాటలో ఎంతటి భరోసా ఉందో మనసుతో వింటేనే తెలుస్తుంది. మన చెవులలో అమృతం పోసి, మన మనసులో దూరి, మన భావాలు చదివి, మన భయాలు ఆందోళనలు తెలుసుకుని, మన భుజం తట్టి, నీతోపాటు నేను ఉన్నాను, భయపడవలదు అని భరోసా ఇచ్చినట్లుంటుంది. ఈ ఒంటరి జీవిత పోరాటంలో మన చుట్టూ ఎంతమంది ఉన్నా, సమస్యల సుడిగుండాలలో మనం ఉన్నప్పుడు, మన అనుకున్నవారంతా ప్రేక్షకుల పాత్రలకే పరిమితమై మనల్ని ఒంటరిగా వదిలివేసినప్పుడు, తోడుగా నిలిచిన బాబా నేనున్నాను అని ఇచ్చిన ఒక వాగ్దానమే మన జీవితానికి ఒక భరోసా. కష్టాలలో ఉన్నవారికి, కష్టాల కడలి నుండి బయటపడ్డవారికే తెలుసు ఆ భరోసా విలువ, ఆ భరోసా ప్రాముఖ్యత. బాబా మనకిలా చెప్పారు, నన్ను ఆశ్రయించిన వారిని నేను విడువను. ఆశ్రయమంటే సమస్యలు రాకపోవడం కాదు, ఒంటరితనం రాకపోవడం. పరీక్షలు ఉండొచ్చు, కాని బాబా దూరంగా ఉండరు. ఈరోజు ఈ ఆశ్వాసనను మన హృదయంలో ఉంచుకుందాం. భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది, మనస్సు బలపడుతుంది. బాబా మాట శాశ్వత సత్యం.